గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చైతన్య మాస్టర్ది లైక్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నేను మధ్యలో నేను తీసుకుందాం అనుకున్నాను. అంటే ఫుల్ మొత్తం అంతా ఎమోషనల్ జర్నీ మాట్లాడే మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ టాపిక్ తీసుకుని వచ్చా. చిట్టి మాస్టర్ గురించి నాకు తెలుసు. అంటే నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో ఆయనకి నాకు కొన్ని మాట్లాడడం, దాని తర్వాత చైతన్య మాస్టర్ మళ్ళీ మంచి క్లోజ్ అవ్వడం, నేను సెట్స్కి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా మంచిది. అండ్ ఆయనకి ఎప్పుడు ఎవరు ఏముండదు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏదో చెప్పడం, కానీ అసలు ఏం జరిగింది అసలు అలా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? అస్సలు లేదన్నా, అస్సలు కాదు. ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డ్యాన్స్లో ఉండేవాళ్ళకి ఎందుకు? అదే నేను అనుకుంటా ఉంటాను, అసలు నిజంగా ఎందుకు చైతన్య అలా చేసాడు, అసలు ఏం జరిగింది. ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మా మాస్టర్లు ఎవ్వరు ఉండరు. నేను చూసా రాయల్టీగా రోజు అసలు వేరే లెవెల్లో ఉంటాడు. నచ్చిన ఫుడ్ తింటాడు, నచ్చినట్టు తాగుతాడు, చాలా ఎంజాయ్గా ఉంటాడు. బట్ అసలు ఎందుకు అలా సడన్ గా అయిపోయాడు, ఎందుకు అంత కుంగిపోయాడు అన్నది ఇప్పటికీ తెలియదు. బెట్టింగ్ డబ్బు అంటారు, అది కూడా కాదనిపిస్తుంది. బెట్టింగ్ అనేది అసలు బేసిక్ గా అప్పుడు అంత బెట్టింగ్ లేదు. అప్పుడు ఇప్పుడు ఈ మధ్య మొన్న ఒక 2-3 years బ్యాక్ ఉందేమో కానీ ఆ టైంలో అన్న చేసుకున్న టైంలో అంత బెట్టింగ్ లేదు. ఆ బెట్టింగ్ యాప్లో అదేం లేదు కానీ బట్ ఆయన ఎందుకో అతను సెల్ఫ్గా ఏదో ఇంకా చాలు ఈ లైఫ్ ఇంకా ఇంకేమి సాధిస్తాం అన్న ఫ్లోలో చేసుకున్నాడు అన్నది నా ఒపీనియన్. బేసిక్గా ఎప్పుడు వదిలేసాను చైతన్య మాస్టర్? నేను వదలలేదు. మేమంతా అన్న చైతన్య ఏది చేసినా ఏది ఉన్నా సరే ఫస్ట్ చెప్పుకునే వ్యక్తి నేను. నాకే చెప్తాడు ఏది జరిగినా ఓపెన్గా. అంత క్లోజ్ మేమిద్దరం, నేను చైతన్య. చాలా అంటే చాలా గురించి చెప్పు ఉంటాడు కదా, చెప్పాడు కదా, అన్నీ చెప్తాడు. ప్రతిదీ చెప్తాడు నా గురించి. చెప్తాడు, నాకు ఫోన్లు వచ్చినప్పుడు అనుకున్నాను ప్రతిదీ చెప్తాడు, ఎవ్రీథింగ్. సో ఆయనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ ని ఆయన మరి ఏమనుకున్నాడో, ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ ఇంకా ఇది చాలు, ఈ లైఫ్ ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకెలాంటి లైఫ్ వద్దు అని అనుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల ఇంకా అమ్మ ఇలా బతుకుతున్నాను ఏంటి నేను అన్న ఫ్లోలో సెల్ఫ్గా ఏదైనా ఆయన అనుకొని అలా పిచ్చి పని చేసుకున్నాడు. కానీ మేబీ ఆ టైంలో మేము అందరూ ఉండి మాట్లాడి ఉండి ఏదన్నా అయ్యి ఉంటే ఇది చిన్న గిల్లినా తట్టుకోలేడు. అసలు ఇంత గిల్లితేనే అమ్మో నిప్పిరా బాబు అంటాడు. అలాంటి ఆయన అసలు ఇంపాసిబుల్. అది మాకు అసలు ఊహకు కూడా రాదు, సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు. అలాంటిది అసలు నేనైతే నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదన్న, అంత ఏడిచిన చైతన్యాన్ని. అసలు ఫస్ట్ చూడంగానే ఆయన పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాడు, ఆయన బెడ్ ఎక్కడికి వెళ్ళినా ముందు బయటికి వెళ్ళి మంచి బెడ్ తెస్తాడు, ఇంత లావు సైజు బెడ్. అది కొనుక్కొని వేసుకొని మంచి కంఫర్ట్గా ఉన్న పిల్లోలు, బ్లాంకెట్ ఇవన్నీ కొనుక్కొని హ్యాపీ పడుకుంటాడు. అలాంటిది ఆయన జస్ట్ సింపుల్గా నేల మీద దుప్పట, ఏదో సాదా దుప్పట ఒకటి కట్టేసి అట్లా ఉంటే అసలు అమ్మో అది చూసే నేను ఇంకా అక్కడి నుంచి ఏడు పాపలా. ఇంకా ఆయన తీసుకెళ్ళేంత వరకు అయితే ఆ వీడియోలు చూసినా నేనైతే ఏడుస్తానే ఉంటాను. అంటే అంత ఇష్టం ఆయన అంటే, మరి ఇంకేం చెప్పలేము. ఇంకా అదే ఇది ఓకే. ఎందుకు మీ డాన్సర్స్ కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి అన్నది? డబ్బులు ఉండవా, లేకపోతే డబ్బులు ఏమైనా వేరే దానికి? మెయిన్ ఏంటంటే డబ్బులు. ఫస్ట్ చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు, అందరికి ఉండవు. కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు బయటికి. వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు బయటకు వచ్చినప్పుడు ఏదో చిన్న పని వస్తుంది, అది చెయ్యలేము. అది చేసాం ఇంకో దానికన్నా ఇంకో చిన్న పని వాడు పిలుస్తాడు, ఆగుతారు, ఏది రాదు, మొత్తం పోద్ది. పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేము, ఇదే చెయ్యాలి, దీని మీదే వచ్చాం. సో ఇంకా అట్లాగా అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు, అప్పుడు రాంగ్ రూట్లోకి వెళ్ళడం, ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం, అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం, లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడో దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడం, ఇదే జరుగుతుంది. ఇట్లా జరుగుతుంది మొత్తం. అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు, వర్క్ లేకపోవడం, మెయిన్ వర్క్ లేకపోవడం. అది నిజమే, ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా అట్లా జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి. పేమెంట్ డీల్ బాగానే ఉంటాయి. పేమెంట్లు
బాగానే ఉంటాయి అన్న. చేసుకునే దాని ప్రకారం అయితే బాగానే ఉంటది. వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం ఉమ్, మనం పాటిస్తే బాగానే ఉంటది. ఉమ్. నువ్వెంత సంపాదించావు? వాళ్ళకి రూల్స్ ఏంటి, చెప్పు వాళ్ళ రూల్స్. వాళ్ళకి రూల్స్ మించి మనం ఎక్కువ చేసాం అనుకో, ఆ. అప్పుడు మనకి డబ్బులు అవుతాయి. అది మన ఆ. నీది అంతే. అట్లా ఎంత సంపాదించుకున్నావు? నేను ప్రేమ సంపాదించుకున్నా. బాబే ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు. లేదన్న, ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను. ఇల్లు కట్టుకోవడం కొనుక్కోవడం అట్లా ఏం లేదన్న, అంతేం లేదు. ఆ. ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు, ప్రతి చేస్తావు, మల్లెమాలలో జరిగిన ప్రతి ఈవెంట్కి ఆల్మోస్ట్ ఉంటాను, ప్రతి ఆల్మోస్ట్ మ్యాక్స్ ఉంటావు. మ్యాక్స్ ఉంటాను. ఉమ్, ఉమ్. బట్ అదే అంటున్నా, ఓకే ఉన్న వచ్చినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ, ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు రాను ముంబైకి రాను కొరియోగ్రఫీ నువ్వు చేసావేంటి? కాదే కాదు, చేయలేదు కాదు, కదా. అది శేఖర్ వైరస్ అని ఆయన చేశారు, మనం నువ్వు కాదు. చేయలేదు కదా. నేను కాదు. ఓకే, జస్ట్ నార్మల్గా నేను చూసిన రోజు నువ్వు నేర్పిస్తున్నావు కదా స్టెప్పులు. అప్పుడే అప్పుడు మన సెట్ లో, అది ఆ, సెట్ లో నేనే set- చేశాను. సెట్ లో నువ్వు చేసా? అక్కడ అంటే అక్కడ సాంగ్ నాకు ఇచ్చారు. నాకు సడన్ గా చూసేసరికి కొంది నువ్వు కూడా చేసావండి అనుకున్నాను. మనం చేస్తే ఆగేవాళ్ళం ఈ పాటికి, అదే కదా. కుమ్ముతా ఉండేవాళ్ళం కదా పాట. చేస్తున్నావా ప్రైవేట్ సాంగ్స్? లేదన్నా, ఇంకా ప్రజెంట్ ఏం చేయట్లేదు, చెయ్యాలి. నాకు డీ చేస్తే ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ డీ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయి సాంగ్లు, వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి. బట్ ఏంటంటే దీనికి ఎక్కువ టైం ఇస్తున్నాను నేను, మన డీకే. ఏంటంటే ఇది బాగా చేయాలి, మంచి ముందుకు వెళ్ళాలి, బాగా చేయాలి. అవి ఏమో ఖాళీ టైంలో రావట్లేదు, కరెక్ట్ షూటింగ్ ఉన్న టైంలోనే వస్తున్నాయి, అట్లా మిస్ అవుతున్నాయి. ఎంజే అభి అంటే మనోడు చేస్తే అది హిట్, మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు, అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు, అతను ఏమని అడిగా నేను. అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడరా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం కొరియోగ్రఫీ, ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను. విన్నర్ కొరియోగ్రఫీ విన్నర్ అవ్వలేదు, అదే దానికి ఫస్ట్ విన్నర్ కదా. చెప్పు. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులిరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్, అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తట్టంగా ఉంటది. అబ్బాయి దమ్ము అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు, అండ్ కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.